ఇప్పటి వరకు మనం రాజకీయాలలో ఎక్కువ రాజకీయ నాయకుల కొడుకులని చూసినాం, లేకుంటే రౌడీలను, ఇంకా అంటే బాగా పైసలు ఉన్నోళ్ళని చూసినాం. కానీ ఇక్కడ మొదటిసారి ఒక స్వామీజీ పోటీ చేద్దామని అనుకుంటాడట. నీతి వాక్యాలు వదిలి ఆ స్వామి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఇంతకీ ఎవరా స్వామీజీ? మీరే చూడుండ్రి. అవునోళ్ళ గీ స్వామీజీ ఎవరు ఎరికే కదా. గా స్వామీజీనే, స్వామి పరిపూర్ణానంద స్వామి. ఇప్పుడు ఈ స్వామి ముచ్చట ఎందుకు వచ్చిందంటే, స్వామి సన్యాసం వదిలిపెట్టి రాజకీయాలకు వస్తున్నాడట. ఈసారి ఎట్లయినా హిందూపురం నుంచి పోటీ చేస్తానే స్వామీజీ అంటున్నాడు. అంతేకాదోళ్ళ, స్వామీజీ అప్పుడే ప్రచారసుత మొదలు పెట్టిండట. అయితే పరిపూర్ణానంద స్వామీజీ పువ్వుగుర్తు పార్టీల నుండి పోటీ చేస్తాడని అంటున్నారు కొంతమంది. ఈసారి ఎట్లయినా హిందూపురం బీజేపీ ఎంపీగా పోటీ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద సార్కి ఎంత అభిమానం ఉందో ఈ స్వామీజీ గెలిచి చూపెడతాడంట అని అంటున్నాడు. చూడాలి మరి స్వామీజీ గెలిచేనా. ప్రకాష్ 7 నియోజకవర్గాలే కాదు, కిందికి వేలాది మంది తరలి వచ్చి హిందూపురంలో ఒక అభివృద్ధి కావాలనే గొప్ప నినాదంతో మార్పుని కోరుకుంటున్నారు. అందుకు కారణంగా పెద్దలందరి యొక్క అనుమతితో హిందూపురంలో ఇప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మండల స్థాయిలో పర్యటన ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించారు. నాకున్న అభిప్రాయం మేరకు, నాకు వచ్చిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీటుని ప్రకటిస్తుంది. స్వామి పరిపూర్ణానందగా అత్యధిక మెజారిటీలో గెలుపొంది ఇక్కడ జాతి, వర్ణ, కుల, లింగ వివక్ష లేకుండా అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి, మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ బరిలో దిగడానికి సంసిద్ధమై ఉన్నాను. తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలుపొందే అవకాశాన్ని తిరగరాస్తుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం హిందూపురం యొక్క సీటు మీద విశేషమైన హాట్ టాపిక్ గా మారింది. పెద్ద చర్చనీయాంశమైంది. ఈ రోజు త్వరలో వెలువడుతుంది. అందరి యొక్క మనస్సు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది నెరవేరే సమయం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ రోజు టీవీలో కానీ పేపర్లో కానీ రకరకాలు ఇస్తున్నాయి. ఎందుకంటే రకరకాల వార్తలు బయటికి ప్రింట్ అవుతున్నాయి. అది వాళ్ళు దాన్ని ఏది వేయాలి ఏమిటనేటువంటిది అర్థం కాక వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. తప్పు కాదు, కానీ వాస్తవం వచ్చే వరకు కొద్దిగా ఓపిక పడితే అప్పుడు ఆ ఛాలెంజ్ కూడా వర్గం కంటే ప్రతి ఒక్కళ్ళు ఆశించడం తప్పు కాదు. ఆశించిన ఎవరికి ప్రకటిస్తే అప్పుడు అందరూ వెళ్ళి ఆ వ్యక్తికి మద్దతు పలుకుతామని ఆలోచిస్తారు. అందులో తప్పేం లేదు. కాబట్టి ఇది ర్యాలీ, ఇది హిందువుల యొక్క సంఘటితమైన ర్యాలీ, హిందూపురం యొక్క సంఘటితమైన. హిందువులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో. తరతమ వేదాలు పార్టీ రేపు ఒక పేరుని ప్రకటించినప్పుడు పార్టీ తప్పకుండా అందరూ వచ్చి కలుస్తారు. నదులు కలుస్తాయి. ఇది హిందూ సముద్రం అవుతుంది. హిందూపురం రేపు హిందూ